త్వయి హవ్యం చ కవ్యం చ యతావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దఘనో దేవ త్వం దాతా త్వం బృహస్పతిః త్వమస్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః. యజ్ఞాలయందు హోమం చేయబడేటువంటి హవ్యాలు, శ్రాద్ధాది పితృకర్మలయందు కూడా హోమం చేయబడేటువంటి కవ్యాలు నీ యందే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. నువ్వే అన్ని, నువ్వే బ్రహ్మవు, నువ్వే బృహస్పతివి, నువ్వే అశ్విని కుమారులు, నువ్వే చంద్రసూర్యులు, నువ్వే వాయుదేవుడు, నీకు నమస్కారం. నీ మందపాలుడు ఇట్లా అని మందపాలుడు ప్రార్థించగా అగ్నిదేవుడు ప్రసన్నుడై, ఓ మహర్షి, నీ కోరిక ఏమిటో చెప్పు, నీకు నేనేమి సహాయం చేయాలో చెప్పు అన్నాడు. మందపాలుడు నమస్కారం చేసి, దేవా, కాండవనాన్ని కాలుస్తున్నప్పుడు నా పుత్రులను కాల్చకుండా రక్షించు అని కోరాడు. అగ్నిదేవుడు అలాగే మహర్షి అని ప్రతిజ్ఞ చేశాడు. మాట ఇచ్చిన ప్రకారంగా అగ్నిదేవుడు వారిని మాత్రమే విడిచిపెట్టి ముందుకు కదిలాడు. ఇది ఆ పక్షులను రక్షించటానికి గల కారణం అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తల్లి తన పిల్లల కోసం పడే బాధ గురించి వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కాండవ వనాన్ని అగ్నిదేవుడు కాల్చే సమయంలో మంటలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇది కూడా చెప్తాను, మళ్ళీ దీన్ని అడుగుతావు కదా నువ్వు, అక్కడేమైంది అని. అందుకని ఆ తల్లి ఏమైంది అని అడుగుతావు కదా, అందుకని నువ్వు అడగకముందే నేను చెప్తాను. మందపాలుడి పుత్రులైనటువంటి 4 పక్షుల వద్దకు రాసాగాయి. అంటే ఆ మంటలను చూసి వాటికి దిక్కు తోచలేదు, తమను రక్షించే నాథుడే లేడని భావించాయి. పిల్లలు పడే బాధను చూడలేక తల్లి అయినటువంటి జరిత దీనురాలైపోయింది. దుఃఖంతో ఇలా ఆలోచించింది, ఈ అగ్నిదేవుడు ఎంతో భయంకరుడు, వనాన్ని కాలుస్తూ ఇటే వస్తున్నాడు, జగత్తనంతా భస్వం చేసి నా దుఃఖాన్ని కూడా పెంచేస్తాడు. ఇక నా పిల్లలకు ప్రపంచమే తెలియదు, వీటికి ఇంకా రెక్కలే రాలేదు, కాళ్ళు కూడా ఏర్పడలేదు. మా పితృదేవతలకు వీళ్లే దిక్కు. ఈ అగ్నిదేవుడు అందరినీ భయపెడుతూ ఇటే వస్తున్నాడు. నేనైతే ఎగిరి ప్రాణాలు కాపాడుకోగలుగుతాను, కానీ ఈ పిల్లలు నాతో ఎగరలేవు కదా, నేను ఈ పిల్లలను తీసుకొని ఎగరలేను కదా, ఇడిచిపెట్టలేను కదా, పిల్లలను పెట్టుకొని ఎగిరేంత శక్తి పక్షులకు లేదు కదా, అది వాళ్ళ కర్మ అంతే. నా హృదయం ఎంతో బాధపడుతుంది, కలవరపడుతోంది అని చింతిస్తూ పిల్లలతో ఇలా అంది, నాయనలారా, నేను మీలో ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని నాతో తీసుకొని ఒక్కరిని పట్టుకోగలనంతే, ఎవరిని తీసుకోపోవాలి, ఏది చేస్తే నాకు కష్టం తొలగుతుంది, ఏది చేస్తే నేను ఈ గండం నుంచి గట్టెక్కుతాను. పిల్లలారా, నా మనస్సులో లేదు, నా హృదయము తల్లడిల్లిపోతుంది. మీరందరూ నాకు కావాలి, మీరు రక్షించబడాలి, మీరు చల్లగా ఉండాలి. మంచి ఉపాయాన్ని చెప్పండి, మంచి ఆలోచనను చెప్పండి. మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఎంతగా ఆలోచించినా నాకే ఉపాయం కూడా తట్టలేదు. నాకు ఒకే ఒక్క మార్గం కనిపిస్తుంది, అదేమిటంటే ఛాదయిష్యామి వో గాత్రైః కరిష్యే మరణం సహ. నా రెక్కలతో మిమ్మల్ని కప్పేస్తాను, మీతో సహా నేను మరణిస్తాను. పుత్రులారా, మీ తండ్రికి మందపాలుడికి దయ లేదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ నాతో ఇలా చెప్పాడు, మీలో పెద్దవాడు జరతారి, ఇతడు వంశవర్ధకుడు అవుతాడు,
వంశాన్ని రక్షించే బాధ్యత అతడిపై ఉంది. రెండోవాడు సారిస్కృక్కుడు. ఇతడి చేత పితృదేవతల వంశం వృద్ధి చెందుతుంది. మూడోవాడు స్తంభమిత్రుడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నాలుగోవాడు ద్రోణుడు, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, బ్రహ్మతత్వ విచారం చేస్తూ ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతటి వాళ్ళు నా పుత్రులు. వీరిలో ఎవరిని తీసుకొని ఈ అగ్ని బారి నుండి బయటపడాలి? ఒక్కరిని మాత్రం తీసుకువెళ్ళగలదు ఒక పక్షి. 2 పిల్లలుంటే ఒక పిల్లని తీసుకుంటుంది. తల్లికి 2 పిల్లల మీద ఆశ ఉంటుంది కదా, కానీ 2 పిల్లలు పట్టుకోలేదు. ఒక పిల్లని తీసుకుపోతే ఒక పిల్ల తన కంటి ఎదురికే పోతుంది. ఎంత ధర్మ సంఘటన కదా. ఇటువంటి కథలు మనకు వచ్చినప్పుడు దీనికి మనకు సమాధానం చెప్పలేకపోతాం. ఒక ప్రశ్న, ఒక బాధ అంతే. ఏం చేస్తే వీళ్ళు బతుకుతారు? ఏం చేస్తే ఈ విపత్తు నుండి వీరికి ముక్తి కలుగుతుంది అని జరిత భయపడసాగింది. ఆ తల్లికి అగ్ని బారి నుండి తన పిల్లని రక్షించుకునేటువంటి ఉపాయం తట్టలేదు. ఏం చేయాలో ఆమె బుద్ధికి తోచలేదు. అప్పుడు భయంతో దుఃఖిస్తున్నటువంటి తల్లితో బ్రహ్మజ్ఞానం గల పిల్లలు ఇలా అన్నాయి. పక్షులు మందపారుడనే ఋషికి పుట్టాయి కదా, అందుచేత బ్రహ్మజ్ఞానం కలవి అయ్యాయి. అవన్నీ బ్రహ్మజ్ఞానం ఉన్నాయి. అవి తల్లితో ఇలా అన్నాయి, అమ్మా, మమకారాన్ని విడిచిపెట్టు, మాపై ప్రేమను విడిచిపెట్టు, పైకి ఎగిరి నీ ప్రాణాలు కాపాడుకో. అమ్మా, మేము కాలిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ నువ్వు కాలిపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోతుంది. వంశమే నిలవదమ్మా, నశిస్తుంది. అమ్మ, మన వంశానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించు. ఆ ప్రకారంగా ఆచరించటమే నీకు మంచిది. మాత్వం సర్వ వినాశాయ, మాత్వం సర్వ వినాశాయ స్నేహం కార్షీహి సుతేషు నఖ నహీదం కర్మమోఘం స్యాత్ లోకకామస్య నః పితుః. నువ్వు మాపై గల పుత్ర ప్రేమను విడిచిపెట్టు, లేకపోతే అందరము నశిస్తాం. కనుక ఉత్తమ లోకాలను కోరుకునే మా తండ్రి సంకల్పాన్ని వ్యర్థం చేయకుండా చక్కగా ఆలోచించు అన్నాయి. అప్పుడు జరిత, నాయనలారా, ఈ చెట్టు కింద భూమిలో ఒక ఎలుక కన్నం ఉంది, అందులోకి తొందరగా మీరు దూరిపోండి. అగ్ని మిమ్మల్ని బాధించదు, భయం తొలగిపోతుంది. మీరు కన్నంలోకి దూరిన వెంటనే నేను దుమ్ముతో కన్నాన్ని కప్పేస్తాను, నేను కప్పేస్తాను నేను. అప్పుడు మీరు రక్షించబడతారు. ఇదే మంచి ఉపాయం, దీన్ని పాటించండి. మంటలు ఆరిన తర్వాత దుమ్ము తొలగిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను. అగ్ని నుంచి మన ప్రాణాలు రక్షించుకోవటానికి ఇది మంచి ఉపాయం. ఇది మీకు బాగా నచ్చుతుంది అంది. అప్పుడు పక్షి పిల్లలు, అమ్మా, మాకింకా రెక్కలు రాలేదు, మేము మాంసం ముద్దలమై ఉన్నాము. ఆ కన్నంలోని ఎలుక మమ్మల్ని తినేస్తుంది, మేము మాంసం ముద్దలు, రెక్కలు కూడా కొట్టుకోలేము. ఈ భయం ఉండటం వల్ల మేము కన్నంలోకి దూరలేము. అమ్మా, అగ్ని మమ్మల్ని కాల్చకుండా ఉండటానికి గల ఉపాయాన్ని ఆలోచిస్తున్నాం. అలాగే ఎలుక మమ్మల్ని తినకుండా ఉండటానికి గల ఉపాయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. మా తండ్రి సత్కర్మ చేయాలి అనేటువంటి మంచి సంకల్పం వ్యర్థం కాకూడదు, అందుకు తగిన ఉపాయాన్ని ఆలోచిస్తున్నాం. అంతేకాదు, మా తల్లివైన నువ్వు జీవించటానికి తగిన ఉపాయాన్ని కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. అమ్మా, కన్నంలోకి దూరితే ఎలుక వల్ల నశించడం జరుగుతుంది. భూమిపైన ఉంటే అగ్ని వల్ల నాశం కలుగుతుంది. అందుచేత బాగా ఆలోచిస్తే ఈ రెండింటిలోనూ అగ్నిలో పడి మరణించటమే మేలు అనిపిస్తుంది. ఎలుకలకు చిక్కి మరణించటం కన్నా నీచం. ఒక పక్షి ఎలుక తిని చావకూడదు, అంతకన్నా దోషం లేదు. గర్హితం మరణం నః స్యాద్
ఆఖునా భక్షితే బిలే శిష్టాదిష్టః పరిత్యాగః శరీరస్య హుతాశనాత్ శరీరస్య హుతాశనాత్. ఒకవేళ బెలంలోని ఎలుక మమ్మల్ని తింటే మా మరణం నిందించదగినది, నిందల పాలు అవుతుంది. అగ్నిలో పడి మరణిస్తే అది శిష్టాచారం, మంచివారు నడిచి చూపినటువంటి మార్గం అవుతుంది. అగ్నిలో పడి దహించిపోయారు అని అంటారు. ఒకవేళ భూకంపం వచ్చిపోతే అది కూడా మంచిదే, భూకంపంలో పోయారని. ఎలుకతో తినిపించుకోవటం బాగలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కాండవ వనంలో అగ్ని వనాన్ని కాలుస్తున్నటువంటి సమయంలో జరిత అనే తల్లి పక్షి తన 4 పిల్లలను కాపాడుకోవాలని ఆరాటపడుతోంది. తప్పించిపోయింది. ఆ సందర్భంలో తల్లికి పిల్లలకు మధ్యలో ధర్మ సంవాదం జరుగుతూ ఉన్నది. వైశంపాయన మహర్షి ఆ తరువాత జరిగిన కథను ఇలా చెప్పాడు ముందుకి. పిల్లలు తల్లితో, అమ్మా, మేము శిష్టాచారాన్ని పాటిస్తూ అగ్నిలోకి దూకుతాం అనగానే వారి తల్లి జరిత ఇలా అంది, నాయన్లారా, ఈ కన్నంలో ఎలుక ఉన్న మాట నిజమే. అయితే ఎలుక ఇప్పుడు లేదు. ఒకనాడు అది కన్నం నుంచి బయటకు రాగానే హఠాత్తుగా ఒక డేగ వచ్చి దాన్ని తీసుకొని పోయింది. అది నేను కళ్ళారా చూశాను. అందుకే మీకు ఈ బిలం రక్షణ కల్పిస్తుందని భావించి చెప్పాను. మీ సందేహం నివారణ అయింది కాబట్టి త్వరగా అందులోకి దూరండి, ప్రాణాలు కాపాడుకోండి అంది. అప్పుడు పక్షులు, అమ్మా, నువ్వు సరిగ్గా చూసావో లేదో మాకు సందేహంగా ఉంది. ఆ ఎలుక అక్కడే ఉండొచ్చు, దానివల్ల మాకు అపాయం కలగవచ్చు కదా. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేం భూమిపైన ఉండటం వల్ల అగ్ని అక్కడికి వస్తుందో లేదో తెలీదు. అగ్ని ఇక్కడికి రావచ్చు, రాకుండా మరో చోటికి కూడా పోవచ్చు కదా. ఒకవేళ అగ్ని ఇక్కడికి రాకపోతే మేము బ్రతికే అవకాశం ఉంది కదా. కానీ ఒకవేళ బిలంలోకి దూరితే మాత్రం అక్కడ ఎలుక లేకపోయినా ఇతర ప్రాణుల వల్ల, తేళ్ళు మొదలైనటువంటి విష జంతువుల వల్ల అపాయం కలగవచ్చమ్మా, ఇందులో సందేహం లేదు తల్లి. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, నువ్వు మమ్మల్ని విడిచి ఆకాశంలోకి ఎగిరిపో, నీ ప్రాణాలు రక్షించుకో, మళ్ళీ మంచి పుత్రులను పొందు, నాన్నగారు నీకోసం వెతుకుతూ ఉంటారు, వెళ్ళు అన్నాయి. జరిత, పిల్లల్లారా, నేను కళ్ళారా చూసిన విషయాన్ని చెబుతున్నాను వినండి, అప్పుడు మీకు సంశయం తొలగిపోతుంది. డేగ బిలం నుండి బయటకు వచ్చిన ఎలుకను తీసుకొని వెళ్ళగానే నేను ఆ డేగా వెంట వెళ్ళాను. ఎలుకను తీసుకొని వెళుతున్నందుకు డేగాకు ఇలా ఆశీర్వాదాలను ఇచ్చాను నేను. ఓ స్కేన రాజా, ఈ ఎలుక మా శత్రువు, దీన్ని తీసుకొని వెళుతున్నందుకు నీకు స్వర్గలోకం లభిస్తుంది, నీకు శత్రువులే ఉండరు, నువ్వు బంగారం శరీరం గలవాడివై మెరిసిపోతూ ఉంటావు అని శుభం పలికాను. డేగ నా కళ్ళ ముందరే ఎలుకను తిన్నది. నేను డేగా వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చాను. నేను చూశాను. ఇప్పుడు మీకు సంశయం తొలగి ఉంటుంది కదా. కనుక నిర్భయంగా బిలంలోకి వెళ్ళండి, నిస్సంశయంగా అక్కడ ఉండండి. మరోసారి చెబుతున్నాను వినండి. నా కళ్ళ ముందరే డేగా ఎలుకను తింది అంది. పక్షులు మళ్ళీ, తల్లి, డేగా ఎలుకను చంపిందని అంటున్నావు, మా నుంచి భయాన్ని దూరం చేయటానికే మాకు ఇలా చెబుతున్నావని అనిపిస్తుంది. సంశయంతో కూడిన పని చేయించాలని ప్రయత్నించకు. సమాకులేషు జ్ఞానేషున బుద్ధికృతమేవ తత్. సందిగ్ధంతో, సందేహంతో కూడినటువంటి పనులు చేయటం బుద్ధిమంతుల లక్షణం కాదు. మేము ఒక మాట చెబుతున్నాం, విను. దానిని మనస్సుకు పట్టించుకొని బాగా ఆత్మవిమర్శ చేసుకో, నిజం నీకే తెలుస్తుంది. నచోపకృతమస్మాభిః
నాస్మాన్ వేత్తయే వయం పీడ్యమానా బివర్ష్యస్మిన్ కా సతీకే వయం తవ కా సతీకే వయం తవ. అమ్మా, నిజంగా మేము నీకు ఎలాంటి ఉపకారము చేయలేదు. ఇంతకు పూర్వం మేమెవరమూ కూడా నీకు తెలియదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేదు, తెలుసుకోలేదు. ఇది ఇలా ఉండగా నువ్వు కష్టాలు పడుతూ మమ్మల్ని ఎందుకు రక్షించాలని అనుకుంటున్నావు? అసలు నువ్వు మాకేమవుతావు? మేము మీకు ఏమవుతాం? బ్రహ్మవేత్తలైనటువంటి ఆ పక్షి పిల్లల ఇక్కడ తన స్వస్వరూపాన్ని తెలుసుకోమని తల్లికి బోధించారు. తల్లిని మమకారాన్ని విడవమని ఉపదేశించారు. ఆ పెద్ద మాటలు, ఆ పెద్ద బోధలు ఆ తల్లికి అర్థం కాలేదు పాపం. అది గమనించి మళ్ళీ అవి సాధారణ స్థాయికి దిగి ఇలా మాట్లాడాయి. అమ్మా, నువ్వు యవ్వనంలో ఉన్నావు కదా, అందంగా వేరే ఉన్నావు కదా, ఒకవేళ నాన్న రాకపోతే మరొక భర్తను వెతుక్కో, అతడు అనుసరించి జన్మను ధన్యం చేసుకో. మేము ఈ అగ్నిలో కాలి ఉత్తమ లోకాలను పొందుతాం. ఒకవేళ మేము బ్రతికి ఉంటే నువ్వు మళ్ళీ మా దగ్గరకు రా అన్నాయి. వెంటనే జరిత వేగంగా పైకి ఎగిరిపోయింది. ఎందుకంటే అగ్ని దగ్గరికి వస్తున్నది. కాండవనాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయింది. అగ్ని భయం లేని చక్కని ప్రదేశానికి చేరుకుంది. ఇంతలో అగ్నిదేవుడు కాండవనాన్ని కాల్చేస్తూ మందపాల మహర్షి పుత్రుల అయినటువంటి పక్షులు ఉన్న చోటికి వచ్చాడు. ఆయనను చూసి ఆ 4 పక్షులు తమలో తాము మాట్లాడుకున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అగ్నిదేవుడు కాండవనాన్ని కాలుస్తూ మందపాలుడి పుత్రులైనటువంటి పక్షుల మీదకు వచ్చేస్తున్నాడు. అప్పుడు పక్షుల్లో పెద్దవాడైనటువంటి జరతారి ఇలా అన్నాడు. పురతః కృచ్ఛ్రకాలస్య పురతః కృచ్ఛ్రకాలస్య ధీమాన్ జాగర్తి పూరుషః సకృచ్ఛ్రకాలం సంప్రాప్య వ్యథాం నైవైతి కర్హిచిత్ కర్హిచిత్. బుద్ధివంతుడైనటువంటి పురుషుడు ఆపత్కాలం రాకముందే మేల్కొంటాడు. కష్టకాలం వచ్చాక వ్యత చెందడు. అంటే ఆపద వచ్చి పడినా విచారించడు, సహనంతో ఉంటాడు. మూర్ఖుడు రాబోయే ఆపదను తెలుసుకోలేడు, కష్టకాలం వచ్చాక బాధపడతాడు. ఎంత మంచి ఇది స్తుతి చూడండి. మనకు శ్రేయస్సును పొందలేడు అన్నాడు. అప్పుడు సారిశృక్కుడు ఇలా అన్నాడు. అన్నా, నువ్వు బుద్ధివంతుడు, ధీరుడు, తెలివిగలవాడు. ఇది సంకటకాలం, మన ప్రాణాలు ఆపదలో పడ్డాయి, నువ్వే రక్షించాలి. ఎందుకంటే చాలామందిలో బుద్ధిమంతుడు, శూరుడైనవాడు ఒక్కడే ఉంటాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఆ ఒక్కడివి నువ్వే అన్నా, మమ్మల్ని కాపాడు అన్నాడు. తర్వాత స్తంభమిత్రుడు, అన్నా, పెద్దవాడు తండ్రితో సమానమైనవాడు, అన్ని కష్టాల నుంచి విడిపిస్తాడు. అతడు రాబోయే ఆపదను తెలుసుకొని కూడా రక్షించకపోతే ఇక తమ్ముడేమి చేస్తాడు? ఏమి చేయలేడు కదా, అసమర్థుడే కదా అన్నాడు. ద్రోణుడు, సోదరులారా, అగ్నిదేవుడు మండిపోతూ అంటే మండిపోతూ మనపైకే వచ్చేస్తున్నాడు. అయిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.